మనసు పదే పదే ఆలోచనలు చెల్లాచెదురు కాకుండా ఏకాగ్రత సాధించేందుకు ఈ భజన అన్నది తోడ్పడుతుంది. అందువల్ల మనసు కూడా ప్రశాంతత చెందుతుంది. సాధారణంగా భజనలో భగవంతుని నామస్మరణ కొనసాగుతుంది. దానితో పాటు సంగీతం పైన కూడా మన మనసు కేంద్రీకృతం అవుతుంది. భజనలో రామ, కృష్ణ, నారాయణ అనే నామాలను పలుకుతూ ఉంటాము పదే పదే. తద్వారా సానుకూల శక్తి మన మనసులో ప్రవేశించడం జరుగుతుంది. ఇక భజనలు ఆలపించేటప్పుడు లేదా ఆలకించేటప్పుడు మన మనసు ప్రశాంతంగా సాగిపోతుంది. ఆలయంలో భజనలో పాల్గొన్నప్పుడు మన శ్వాస అన్నది నెమ్మదిగా సమంగా సాగుతూ ఉంటుంది. అందువల్ల మనసు ప్రశాంతమవుతుంది. గుండె సమస్యలు ఉత్పన్నం కావు. భజన చేస్తున్నంతసేపు మనసులో బాధలు మటుమాయమవుతాయి. మనసు ప్రశాంతమవుతుంది. ఇక ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మన ఆత్మ ఆనందానికి లోనవుతుంది. అందుకే సనాతన ధర్మంలో చెప్పారు, భగవంతుని నామస్మరణ కన్నా దివ్యమైన ఔషధం లేనే లేదు అని. నేటికి గ్రామాలలో ఆలయాల వద్ద ఈ భజన సంప్రదాయం కొనసాగుతోంది. ఇక నగరాల్లో కూడా చూసినట్లయితే ఈ మధ్య భజన్ క్లబ్బింగ్స్ పేరుతో విపరీతంగా క్లబ్స్ లో కూడా అధునాతనంగా ఉన్న మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు భజన్ క్లబ్బింగ్స్ ద్వారా. అందుకే భజన అన్న ఆచారంలో ఉన్నది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, మన మనసును సంస్కరించే, ఆరోగ్యాన్ని ఇచ్చే సైన్స్. ఇక ఆధునికంగా మన సైన్స్ కూడా చెబుతోంది మ్యూజిక్ థెరపీ ఉంటే వ్యాధులు నయమవుతాయని. దీన్ని బట్టి చూసినట్లయితే మన పూర్వీకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్నారు ఈ భజన సంప్రదాయాన్ని. అందువల్లే నేటికి ఆలయాలలో ఉదయం, సాయంత్రం భజనలు సాగుతూ ఉంటాయి. ఇదే భజన సంప్రదాయంలో ఉన్న శక్తి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.